ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపటి ఉదయం నుంచి భారత్‌కు రష్యా చమురు రాకపోతే మీ బైక్ లేదా మీ కార్ పెట్రోల్ ధర ఎంత అవుతుంది? పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాదు, ఇది 140,00,00,000 మంది భారతీయుల జాతీయ భద్రతకు సంబంధించిన ప్రశ్న. ఒకవైపు రష్యా చమురు విషయంలో భారత్‌పై అమెరికా ఒత్తిడి. మరోవైపు భారత్‌కు పెరుగుతున్న చమురు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో చమురు విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియోలో సంఖ్యలు, రాజకీయాలు కాదు, వాస్తవాలు మాట్లాడతాయి. అందరం ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తించాలి. ఇంధన భద్రత అనేది కేవలం వాణిజ్య నిర్ణయం కాదు. ఇది జాతీయ భద్రతతో నేరుగా ముడిపడి ఉంటుంది. ఇంధన భద్రత కోసం గతంలో భారత్ ప్రధానంగా పశ్చిమ ఆసియా దేశాలపైనే ఆధారపడేది. కానీ 2022 తర్వాత అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు, ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ దేశాల ఆంక్షలు వంటి పరిణామాలు భారత్కు కొత్త అవకాశాన్ని తెచ్చాయి. తక్కువ ధరలకు దీర్ఘకాల సరఫరా హామీతో రష్యా నుండి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. దీనివల్ల భారత్ ఇంధన ఖర్చులు నియంత్రణలో ఉంచగలిగింది, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయగలిగింది, అలాగే రిఫైనింగ్ రంగంలో లాభాలను కూడా పెంచుకుంది. అయితే ఇప్పుడు అమెరికా ఆంక్షలు, డొనాల్డ్ ట్రంప్ వంటి నేతల రాజకీయ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ రష్యా చమురు దిగుమతులు ఆపేస్తుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. కానీ భారత్కు రష్యా కేవలం రక్షణ రంగ భాగస్వామి మాత్రమే కాదు, ఇంధన రంగంలో కూడా కీలక స్తంభంగా నిలిచింది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా తక్కువ ధరలకు ముడి చమురు విక్రయించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని భారత్ వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది. ఫలితంగా 2025 మధ్య నాటికి రోజుకు 20 లక్షల బ్యారెల్స్కు పైగా రష్యా చమురు దిగుమతి అయ్యింది. అయితే అమెరికా 2025 ఆగస్టులో భారత్పై 50% టారిఫ్లు విధించడంతో పరిస్థితి మారింది. ఈ నిర్ణయం ప్రత్యక్షంగా చమురు వాణిజ్యాన్ని ప్రభావితం చేసింది. క్లాపర్ గణాంకాల ప్రకారం రష్యా నుండి భారత్ దిగుమతి చేసుకునే చమురు పరిమాణం రోజుకు 12.15 లక్షల బ్యారెల్స్కు పడిపోయింది. అయినప్పటికీ భారత్ తన మొత్తం ముడి చమురు అవసరాల్లో సుమారు 88% దిగుమతులపైనే ఆధారపడుతోంది అనే వాస్తవం మారలేదు. అందుకే భారత్ రష్యా చమురును పూర్తిగా వదిలేయడం కంటే గ్లోబల్ ఒత్తిళ్ల మధ్య సమతుల్యత పాటిస్తూ అవసరాన్ని బట్టి దిగుమతులను సర్దుబాటు చేసుకునే వ్యూహాన్నే కొనసాగిస్తోంది. రష్యాకు చెందిన యూరల్స్ క్రూడ్ బరువుగా, ఎక్కువ సల్ఫర్ కలిగిన క్రూడ్ అయినప్పటికీ భారతీయ రిఫైనరీలు అదే రకమైన క్రూడ్ను ప్రాసెస్ చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. అందువల్ల రష్యా చమురు వినియోగం భారత్కు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి లాభాన్ని ఇస్తుంది. ఇదే సమయంలో అమెరికా లేదా వెనిజులా వంటి దేశాల నుంచి వచ్చే చమురు రష్యా క్రూడ్కు నేరుగా ప్రత్యామ్నాయం కాదు. వాటిని ఉపయోగించాలంటే అదనపు శుద్ధి ప్రక్రియలు అవసరం అవుతుంది. దీనివల్ల రిఫైనరింగ్ ఖర్చులు పెరుగుతాయి. అదే సమయంలో భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు తగ్గిస్తే ఆ చమురును చైనా కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో రష్యా మొత్తం విక్రయాలపై పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదు. అంతేకాదు, భారత్ చమురు దిగుమతుల్లో వైవిధ్యం తీసుకురావడాన్ని రష్యా అసాధారణంగా చూడడం లేదని కూడా సంకేతాలు ఇచ్చింది. ఈ పరిణామాలను సరిగ్గా గమనిస్తే భారత్ ఇంధన భద్రత కోసం ఒక్క దేశం లేదా ఒక్క ప్రాంతానికి పరిమితం చేయకుండా క్రమంగా విస్తరించుకుంటూ వచ్చిందని స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ దేశాల నుండి ముడి చమురు దిగుమతులు చేయడం వల్ల సరఫరా అంతరాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే గ్లోబల్ రాజకీయ ఒత్తిళ్ల ప్రభావం కూడా పరిమితం అవుతుంది. అందుకే గత 2 సంవత్సరాల్లో భారత్ తన చమురు సరఫరాదారు దేశాల సంఖ్యను 27 నుంచి 40కి పైగా పెంచింది. ఇందులో అమెరికా, బ్రెజిల్, గయానా, పశ్చిమ ఆఫ్రికా దేశాలు చేరడం భారత్ తీసుకున్న దీర్ఘకాలిక వ్యూహాత్మక నిర్ణయంగా చెప్పవచ్చు. ఇదే సమయంలో 2022కు ముందు భారత్ ప్రధానంగా పశ్చిమ ఆసియా దేశాలైన
సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈలపై అధికంగా ఆధారపడింది. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఏర్పడిన పరిస్థితులను భారత్ అవకాశంగా మలుచుకుంది. రాయితీ ధరలపై లభించిన రష్యా ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుని దేశీయ రిఫైనరీలో శుద్ధి చేసి యూరప్కు పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసింది. దీని ద్వారా భారత్ తన దేశీయ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని బలపరుచుకుంది. వైట్ హౌస్ మరియు అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆర్థిక వాస్తవాల కంటే ఎక్కువగా రాజకీయ సందేశాలుగా కనిపిస్తున్నాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా దేశీయ రాజకీయాల్లో విజయంగా చూపించడానికి రష్యా చమురు అంశాన్ని ఉపయోగిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అయితే వాస్తవంగా భారత్ ఎప్పుడు ఒక్కసారిగా ఒక దేశం నుంచి చమురు కొనుగోళ్లు ఆపే విధానాన్ని అనుసరించలేదు. భారత్ ధరలు, సరఫరా స్థిరత్వం, జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఈ ప్రకటనలను తక్షణ విధాన మార్పులుగా కాకుండా అమెరికా వైపు నుంచి వచ్చిన రాజకీయ ప్రకటనలుగానే చూడాల్సి ఉంటుంది. భారత్ తన ఇంధన భద్రత కోసం అనుసరించే విధానంపై ఎలాంటి ఆకస్మిక మార్పులు చేయడం లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. రష్యా చమురుపై పూర్తి స్థాయి నిషేధం విధించే అంశాన్ని భారత ప్రభుత్వం ఎక్కడా ధృవీకరించకపోవడం విదేశీ ఒత్తిళ్లకు లోబడి తక్షణ నిర్ణయాలు తీసుకునే దేశం భారత్ కాదని సూచిస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టంగా చెప్పినట్లు 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత. అంటే ఏ దేశ వనరులపై ఆధారపడాలన్నా ముందుగా జాతీయ ప్రయోజనాలే ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, మారుతున్న భౌగోళిక రాజకీయ వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని ఇంధన వనరులను విస్తరించుకోవడమే భారత్ వ్యూహం. వెనుజులా ఉదాహరణ కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. గతంలో అక్కడ నుంచి చమురు దిగుమతులు చేసిన భారత్ ఆంక్షల కారణంగా వాటిని నిలిపివేసినా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ప్రారంభించగలిగింది. మొత్తంగా చూస్తే భారత్, రష్యా, వెనుజులా లేదా మరే దేశమైన రాజకీయ ప్రకటనల కంటే వ్యాపార సాధ్యత, సరఫరా స్థిరత్వం, జాతీయ ప్రయోజనాలనే ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ క్రమంగా మార్పులు చేసుకునే విధానాన్నే కొనసాగిస్తుంది. రష్యా కూడా భారత్ చమురు దిగుమతుల్లో వైవిధ్యం తీసుకురావడాన్ని సహజ ప్రక్రియగానే చూస్తోంది. భారత్ రష్యా నుంచి దిగుమతులు కొంత తగ్గించినా ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్రమైన నష్టం కలిగే అవకాశం తక్కువ. ఎందుకంటే భారత్ రష్యా భాగస్వామ్యం చమురు వరకే కాకుండా రక్షణ, ఎరువులు, అంతరిక్షం వంటి అనేక రంగాలకు విస్తరించింది. అయితే అకస్మాత్తుగా పూర్తి స్థాయి కోత విధిస్తే భారత్లో ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉంది. వాణిజ్య, సాంకేతిక కారణాల వల్ల రష్యా చమురును పూర్తిగా భర్తీ చేయడం సులభం కాదు. అందుకే భారత్, అమెరికా అయినా రష్యా అయినా ఎవరితోనైనా సంబంధాలను సమతుల్యంగా జాగ్రత్తగా కొనసాగిస్తూ ఇంధన భద్రతకే ప్రాధాన్యం ఇచ్చే విధానాన్నే కొనసాగిస్తోంది.